morning, everybody. I'm Snehal Mangaonkar, a proud winner of Mrs. India 2022 and also a proud Army wife. And this was the reason why, after being a crown holder, I wanted to do something for the betterment of the society. But keeping my passion in mind, I wanted to do something for other women to empower them, at the same time spread awareness of equality, that men and women are equal. So this platform is raised by SSK for a social cause in collaboration with JCI, supporting the cause of building schools at LOC and border areas with Umang Foundation. And Telangana Tourism is our hospitality partner. We are grateful to JCI and Telangana Tourism and all the partners who are supporting the cause. And this is my partner, founder director Kranti, who is a classic example that when a man supports a woman can do wonders. And this side is JCI President Sabina. She has been a pillar of support in making my dream come real. So the pageant has just started. It's a 3-day event, 28th, 29th and 30th. So we have different rounds for everyone. We have the first day for the talent round. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ టాలెంట్ చూపిస్తారు. ఒక 40 మెంబర్స్ ఉన్నారు. అన్ని కేటగిరీస్లో ఉన్నారు పార్టిసిపెంట్స్, మిస్ కేటగిరీ, మిస్టర్ కేటగిరీ అండ్ మిస్సెస్ కేటగిరీ. So we want this to be a platform for everybody talking about gender equality. And we also have 29th, which is the cultural round. And we have the grand finale on 30th. Morning nunchi evening varaku programs jarugutayi, rounds avutayi. So this is not just beauty, physical beauty kaadidi. This is for personality enhancement. Me personality chupinchukovali. So this is a platform for that. And we want this to be a platform to talk about change in society. చేంజ్ తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్ తయారు చేసాం, బోత్ మెన్ అండ్ విమెన్కి, బికాజ్ యూ నో దట్ చిల్డ్రన్ అండ్ విమెన్, ద ఈక్వాలిటీ దట్ దే ఫైటింగ్ ఫార్, ఆల్ ద atrocities that's happening in the world. So we want this platform to be given to all the people, participants, to become champions of change in the society. అందరికీ నమస్కారం. నా పేరు చతుర్వేది. నేను జేసీఐ జోన్ ప్రెసిడెంట్ని. జోన్ 12 అని మాకు ఈ ఏరియాని, తెలంగాణ రీజియన్ని మేము జోన్ 12గా అనుకుంటాం. దానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. మేము జేసీఐ అనే సంస్థ ద్వారా అండ్ ఎస్ఎస్కే సంస్థతో కలిసి సంయుక్తంగా ఈ గ్రేట్ ప్రోగ్రామ్ మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా అండ్ మిస్సెస్ ఇండియా ప్రోగ్రామ్ని చేపట్టాము. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీని నుంచి రేజ్ అయ్యే ప్రతి రూపాయి, మనకందరికీ తెలుసు పహల్గామ్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. మనకి బార్డర్ ఎంత ఇంపార్టెంటో ఈరోజు మనకు తెలుసు. అక్కడ మనకి డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. అక్కడికి మన ప్రతి ఒక్క ఇండియన్ మనం అక్కడ మనం అనే ఒక ఐక్యతను చూపించాల్సిన అవసరం అవుతుంది. అందుకే ఈ ప్రోగ్రామ్ని చేస్తూ, ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క రూపాయిని అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్కి, అక్కడ స్కూల్ యొక్క డెవలప్మెంట్కి మేము తీసుకోబోతున్నాము. ఉమంగ్ ఫౌండేషన్ ద్వారా, ఆర్మీ వాళ్ళది ఈ యొక్క ఫౌండేషన్ ఉంది, ఉమంగ్ ఫౌండేషన్. మేమందరము ముగ్గురము కలిసి ఈ ఆర్గనైజేషన్లో జరిగేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీని ముందుకు తీసుకుపోయి, దీన్ని వచ్చిన ప్రతి ఒక్క ఫండ్ని ఆ ఎల్ఓసిలో ఉన్నటువంటి స్కూల్స్ని డెవలప్ చేస్తూ అక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చి, మేము కూడా కాశ్మీర్తో ఉన్నాము, మేము కూడా మన ఇండియాలో అందరము వాళ్ళతో ఉన్నాము. అండ్ ఈ జేసీఐ ద్వారా అండ్ మన ఎస్ఎస్కే ఫౌండేషన్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరుగుతుంది. మా మీడియా మిత్రులకి, మా చూసేటువంటి వీక్షకులందరికీ కూడా నా ఆహ్వానము, రేపు ఎల్లుండి మీరు తప్పకుండా మా ప్రోగ్రామ్కి అటెండ్ చేయండి. మీరు కొనే ప్రతి ఒక్క టికెట్, దాని నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి మన బార్డర్లో ఉండే స్కూల్స్కి అభివృద్ధి చేయడానికి మేము ఉపయోగించబోతున్నాము. ధన్యవాదాలు. దిస్ ఇస్ క్రాంతి. నా పేరు డాక్టర్ ఉప్పల శారద. నేను బీజేపీ సీనియర్ లీడర్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ఖమ్మం అండ్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్లో ఉమెన్ వేజ్ బోర్డ్లో డైరెక్టర్గా ఉన్నాను. అయితే నేను తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగానికి కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అలానే 2 హాస్టల్కి చైర్పర్సన్ని, శ్రీ స్వయంపాధి కల్పన ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ని. దాని నుంచి మహిళలకి ఆర్థిక స్వావలంబన కోసం మేము చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. ఈ రకంగా మహిళల గురించి ఒక 35 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా నేను పాటుపడుతూ ఉన్నాను. అలానే జేసీ సికింద్రాబాద్ ప్యారడైజ్ జూనియర్ చేంబర్ని నేను 1994లో స్టార్ట్ చేశాను. ఈ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఈరోజు సికింద్రాబాద్ ప్యారడైజ్ జూనియర్ చేంబర్ చాలా మంచి కార్యక్రమం తీసుకుందని నేను అనుకుంటున్నాను. మిస్సెస్ ఇండియా అండ్ మిస్టర్ ఇండియా ప్రోగ్రామ్ అంటే ఒక మహిళలకి ఒక ఆదర్శం. మేము కూడా అన్ని రంగాల్లో ముందున్నాం. అందంగా అలంకరించుకోవడం, అందంగా తయారవడం అనేది మహాలక్ష్మి కాన్సెప్ట్. అమ్మవారు ఎలా తయారవుతుందో అలాగా మన మహిళలు కూడా అన్ని చోట్ల బాగుండాలి, ఆనందంగా ఉండాలి, అందంగా ఉండాలి. వారు వివాహమైన వెంటనే ఏదో జీవితం అయిపోయింది, ఇంకా
నాకెందుకులే అన్నట్టు కాకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా మరి మంచిగా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ నేను కూడా దేనిలో తక్కువలేము అని అన్ని రంగాల్లో కూడా ఉంటున్నారు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా కోఆపరేట్ చేయడం, మరి అనేక మంది స్పాన్సర్స్ రావడం, మా జేసీస్ సికింద్రాబాద్ ప్యారడైజ్ జేసీస్ ఈ ఈవెంట్ని టేకప్ చేసి ఈ రకంగా దానికి ప్రిలిమినరీ ఈవెంట్స్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఆనందం. ప్రోగ్రామ్ని ఏదైతే మరి సేవ కోసం మొదలు పెడుతున్నామో ఆ సేవ అనేది తప్పకుండా జరపాలి అని అంటే ఇలా ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. మేము అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన ఫండ్ అంతా కూడా మేము సేవకే వినియోగిస్తామని మీకు